ఎండాకాలం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి పచ్చళ్ళు కదండి. ఆ పచ్చళ్ళలో వెల్లుల్లిని ఖచ్చితంగా వాడుతూ ఉంటారు కదా! అలాంటి వెల్లుల్లిని కేజీ అయినా సరే సింపుల్‌గా ఎలా తీసుకోవాలో, అలాగే ఎలా స్టోర్ చేసుకొని సూపర్బ్ యూజ్‌ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టిప్‌నైతే చూసేద్దామండి. చీపురు పాడైంది అనుకోండి, అనవసరం అని చెప్పేసి పడేయకుండా దాని లోపల గనుక తీసేసామనుకోండి, ఈ విధంగా పుల్లలైతే వస్తాయండి. వీటిని ఈ విధంగా నేను చూపించిన మాదిరిగా పెట్టేసుకోండి. అడ్డం అలాగే నిలువు కొంచెం క్రాస్ గనక పెట్టేసామనుకోండి, తర్వాత మనకి ఫెవిస్టిక్ పెట్టి అంటించేసామనుకో చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా నేను చూపించిన ప్లేస్‌లో ఎక్కడైతే మనకు ఆ స్టిక్, ఈ స్టిక్ తగులుతుందో ఆ ప్లేస్‌లో గనుక ఫెవిస్టిక్ పెట్టేసామనుకోండి స్ట్రాంగ్ అయితే ఉండదు. ఆ తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మనకి ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసేయండి. ఇది కూడా బ్రూమ్‌కి మనకి లాస్ట్ సైడ్‌లో ఉంటుంది కదా! దీన్ని కూడా సగానికైతే ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఇలాంటి థ్రెడ్ ఉన్నా ఓకే అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్లూ పెట్టేసేసండి. ఇలాంటి థ్రెడ్ గనక లేకపోయి ఉంటే మనకి పురికొస ఉంటుందో ఆ కొసతో కూడా ఈ విధంగా మొత్తం అయితే చుట్టేసేసానండి. ఆ తర్వాత ఈ విధంగా సైడ్‌కి మనకి క్రాస్‌గా అంటించేసేసేసి ఫెవిస్టిక్ ఉండదు, ఫెవిస్టిక్‌తో అంటించేసాను. ఆ తర్వాత గోడ గనుక పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత నీట్‌గా డెకరేషన్ ఐటెమ్ అనేది వుడ్‌తో తయారు చేసిన అనవసరం అని పడేసే చీపురుతోటి ఇలాంటి ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేసుకోవచ్చండి. సూపర్బ్ యూస్‌ఫుల్ టిప్ అని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కూడా. చూడండి ఎంత నీట్‌గా అవుతుందో, రూపాయి ఖర్చు లేకుండా చీపురు కనుక పాడైపోయింది ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం క్యాండిల్ని వెలిగించాము అనుకోండి, ఈ విధంగా మైనం అనేది పడుతుంది కదండి. మనం నార్మల్గా సింపుల్గా తీయాలి అని అనుకుంటే మాత్రం ట్యాబ్లెట్స్ కవర్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్తో కనుక తీసామనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. టైల్స్ పైన పడినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా వాడంది ఉంది అనుకోండి, ఇలా కనుక మన థ్రెడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి, దానివల్ల థ్రెడ్ కూడా ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా డబల్ టేప్ ప్లాస్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్ట్ని కదా అంటించేసేసి ఆ తర్వాత థ్రెడ్స్ అన్ని పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి అన్నీ ఒక నీట్గా ఆర్గనైజ్గా ఉంటుందండి. అండ్ అలానే మనకు అవసరమైనప్పుడు ఈజీగా కూడా తీసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఒక షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు, ఇలాంటి శారీస్ ఏదైనా కొన్నప్పుడు, డ్రెస్ మెటీరియల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదండి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వీటిని కూడా రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లల సర్టిఫికెట్స్ కానివ్వండి, లేదు అంటారు ఇలాంటి మెడల్స్ కానివ్వండి, మనకి ఎప్పటికీ కొన్ని ఇయర్స్ వరకు మనకి పాడవకుండా దుమ్ము పట్టకుండా ఉండాలి అని అనుకోండి, ఇలాంటి బాక్స్లో కనుక పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఎప్పటికైనా కానీ దుమ్ము పట్టకుండా పాడవకుండా అయితే ఉంటాయి. అండ్ అలానే అనవసరమైన బాక్స్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. అండ్ అలానే వీటి కోసం స్పెషల్గా ఎలాంటి కవర్స్ లాంటివి కొనకుండా వీటిలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంచేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిల్వ పచ్చళ్ళు పడుతూ ఉంటారు కదా, వాటిల్లోకి మనకి ఎక్కువ ఏంటంటే వెల్లుల్లి కావాల్సి ఉంటుంది కదా. కేజీలు వెల్లుల్లి వలవాలి అన్నా కానీ విసుగొచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సింపుల్గా మనకి ఎన్ని కేజీలు వెల్లుల్లినైనా సరే ఈజీగా వలవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఒకసారి వెల్లుల్లిని కొంచెం మీరు పచ్చడిలోకి ఎప్పుడైనా సరే కానివ్వండి, నిల్వ పచ్చడిలో కొంచెం వెల్లుల్లిపాయ పెద్దది ఉన్నది కనుక తీసుకున్నారనుకోండి, మనకు పొట్టు తీయడం చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఒకసారి చిన్నది ఏదన్నా బండరాయి కనుక ఉంది అనుకో దంచేసేసి ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మనకి పైన పొట్టు ఉంటుందో ఎక్స్ట్రా పొట్టుని అందటినీ తీసేసేయండి. ఆ తర్వాత మనం వంటల్లో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని కొంచెం అంటే కొంచెం చూపిస్తున్నాను చూడండి, అరచేతిలో ఈ విధంగా పోసేసి వెల్లుల్లి అంతటికీ పట్టేసేసండి. బాగా మనకి ఎండ గనక వచ్చేస్తుంది అనుకోండి, బాల్కనీలో పెట్టేసేయచ్చండి. ఒక రోజు మొత్తం వదిలేసేసేయండి. ఒక ఉదయం కనుక ఎండ కనుక వచ్చేటప్పుడు పెట్టేసి సాయంత్రం తీసేసేయండి. ఎండ కనుక లేదు అనుకోండి, ఇలాంటి ప్యాన్లో కానివ్వండి, లేదు అంటారా దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పైన కానివ్వండి వేసేసి ఒక 2-3 మినిట్స్ కొంచెం వేడి చేసేసేయండి. ఆ తరువాత ఇలాంటి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు లేదంటే ఆనియన్స్ ఏమైనా కొన్నప్పుడు ఇలాంటివి అయితే కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, వీటిల్లో వేసేసి మీరు ఒకసారి చెయ్యి గార్లిక్ అనేది వేడి ఎంత ఉందో చూసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ కనుక నలిపేసేసామనుకోండి, ఈజీగా మనకనేది తొక్క అనేది వచ్చేస్తుందండి. ఎన్ని కేజీలు వెల్లుల్లినైనా సరే కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, లేదు అంటారా పచ్చళ్ళలోకి వేసుకోవాలన్నప్పుడు, సింపుల్గా మనకు పొట్టు పోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే తీసుకొని ట్రై చేశారు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఎక్కువ శ్రమ అనేది లేకుండా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. చూపిస్తున్నాను చూడండి,
పొట్టు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఊడిపోయిందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలని మన ఛానల్లో బోల్డ్ టిప్స్ ట్రిక్స్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఏదైనా వెల్లుల్లి వాళ్ళ పొట్టు పోలేదు అనుకోండి, నైఫ్తో ఊరికి ఇలా అంటే చాలండి, చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఉపయోగపడే టిప్, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కూడా వెల్లుల్లికి సంబంధించింది ఏంటంటే, మనకి వెల్లుల్లి ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువైతే ఉంటుంది కదా. అయితే కొన్నిసార్లు ఏంటంటే మనకు పచ్చి వెల్లుల్లిని కూడా ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. అలాంటప్పుడు లేదు అంటారు, కొంచెం పాడైపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి పాడైపోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మనకి వెల్లుల్లిని తీసుకొచ్చుకున్న వెంటనే ఈ విధంగా పై పొట్టు అంతటినీ తీసేసేయండి. అలానే ఎక్కడైనా సరే కానీ ఒకసారి మీరు చూడండి, అంతా కానీ చూసిన తర్వాత ఇలాంటి పుచ్చులు ఏదన్నా కొంచెం పాడైపోయింది ఏదన్నా ఉంది అనుకోండి, దాన్ని సపరేట్గా తీసేసేసేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, లోపల చూడండి ఎంత నలుపుగా ఉందో. దీనివల్ల ఒక పాయ అని వదిలేసాము అనుకోండి, మనకి వెల్లుల్లి మొత్తం కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది అడుగున ఏదన్నా ఉంది అనుకోండి, మొత్తం తీసేసేయండి. ఆ తర్వాత చిల్లీ వెనిగర్ నా దగ్గర అవైలబుల్లో ఉంది అంటే, లేదంటే వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ ఉన్నా ఓకేనండి. వైట్ వెనిగర్ని కానివ్వండి, లేదంటే చిల్లీ వెనిగర్ని కానీ తీసేసుకొని ఒక చిన్న క్యాప్లో కనుక తీసేసుకొని, పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్ని కూడా వేడి నీళ్ళలో బాగా వాష్ చేసేసి తడి అనేది లేకుండా మొత్తం తుడిచేసేసి, ఈ విధంగా మనకి గార్లిక్ ఎక్కడైతే మనకి ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్ పాయింట్ అలాగే కొంచెం అండి నేను చూపిస్తున్నాను చూడండి, చాలా లైట్గా అండి, చాలా లైట్గా కనుక అప్లై చేసేసి మన బాల్కనీలో కనుక ఎండ తగిలే గాలి ప్రదేశంలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, వెల్లుల్లి మనకి త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉండదండి. ఈ రోజులో మనకి వెల్లుల్లి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చినప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేశారనుకోండి, వెల్లుల్లి మనకి త్వరగా పాడైపోతే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాను. ప్రతి ఒక్కరు ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మనకి టిష్యూ రోలర్స్ ఎవరైనా వాడుతూ ఉన్నారు అనుకోండి, టిష్యూ రోలర్స్ వాడేవాళ్ళు ఇంట్లో వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ కనుక ఉంది అనుకోండి, ఆయిల్ని టిష్యూ రోలర్స్లో ఈ విధంగా మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రాప్స్ కనుక వేసేసాము అనుకోండి, అండ్ అలానే స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో ఈ విధంగా కనుక స్ప్రే చేసామనుకోండి, కొంచెం స్ప్రేనా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా పోయినైనా పోయచ్చు. ఈ విధంగా కనుక చేసి బాత్రూమ్ కనుక పెట్టేసాము అనుకోండి, టిష్యూ రోలర్ కదిలించిన ప్రతిసారి కూడా మనకి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ అయితే వస్తువు అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సోప్ బాక్సులు ఉంటాయి కదండి, సోప్ అంతా వాడేసుకున్న తర్వాత సోప్ బాక్స్లో అనవసరం పడేస్తూ ఉంటాను. దీన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. సోప్ బాక్స్ బ్యాక్ సైడ్ అండి డబల్ టేప్ లాష్ పెట్టి అంటించేస్తే బాత్రూంలో ఇంకా పేస్ట్ చేసుకున్నామే అనుకోండి, మనం తలస్నానం చేసినప్పుడే జుట్టు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ జుట్టు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదు అంటారా, మనకి షాంపూలు ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేసే బదులు ఈ విధంగా బాక్స్ కనుక పెట్టేసుకున్నామనుకోండి, ఈ బాక్స్లో కూడా అయితే పెట్టేసుకోవచ్చు. మీకు షాంపూలు పెట్టుకోవాలనుకున్న షాంపూ, లేదంటే హెయిర్ ఫాల్ అనుకున్నప్పుడు హెయిర్ కూడా దీంట్లో అయితే వేసేసుకోవచ్చు. మళ్ళీ ఫుల్ అయిపోయిన తర్వాత మనం పడేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరినీ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.